బైబిల్లో దేవుడికున్న అత్యంత పవిత్రమైన పేరు యెహోవా. కానీ ఈ పేరు వెనుక ఉన్న అత్యంత రహస్యమైన విషయం ఏంటో మీకు తెలుసా? వెల్కమ్ టు అన్నౌన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బైబిల్ పార్ట్ 1. ఈ పేరుని 4 అక్షరాలు మాత్రమే రాస్తారు. యోద్ హే వా హే. దీన్ని టెట్రాగ్రామటన్ అంటారు. ప్రాచీన కాలంలో ఇజ్రాయేలీలు ఈ పేరుని ఎంత పవిత్రంగా భావించారంటే దీని నోటితో కూడా పలకడానికి భయపడేవారు. అందుకే శతాబ్దాల పాటు ఈ పేరుని ఎలా పలకాలో కూడా తెలియక ఈ పేరుని పలకడం ఒక మిస్టరీగా మారిపోయింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీని ప్రొనౌన్సియేషన్ యాహ్వే అని పలుకుతారు. అసలు ఇంతకీ దీని అర్థం ఏంటి? మోషే దేవుణ్ణి ఇలా అడిగాడు, నీ పేరేంటి అని. దానికి దేవుడు ఏం సమాధానం చెప్పాడంటే హిబ్రూలో యాయే అషేర్ యాయే. అంటే దీని అర్థం తెలుగులో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అర్థం. ఇంగ్లీష్ లో అయామ్ వాయామ్. అంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేనివాడు. ఆయన స్వయంభువుడు. అలాగే ఆయన కాలానికి అతీతుడిగా ఉన్నాడు. సమస్తాన్ని సృష్టించి నడిపించే ఏకైక శక్తి అని అర్థం. అన్నౌన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బైబిల్ సిరీస్ లో ఇలాంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి మా పేజ్ ని ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. షలోమ్ షలోమ్.